హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దీని చుట్టూ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇకపై ఆ కష్టాల నుంచి నగరవాసి గట్టెక్కిపోతున్నాడు. అదేలాగో మీరు చూడండి. హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా భాగ్యనగర రూపురేఖలు మారిపోనున్నాయి. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్ల నిర్మాణాలకు చకచకా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఈ జాబితాలో కేబీఆర్ పార్కును కూడా చేర్చింది ప్రభుత్వం. ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు 826 కోట్లతో 7 అండర్ పాస్లు, 7 ఫ్లైఓవర్లు నిర్మించడానికి డిపిఆర్ తయారు చేసింది. పరిపాలనా అనుమతులు జారీ చేసి జీవో కూడా ఇచ్చింది. తాజాగా ఫ్లైఓవర్ల స్థానంలో స్టీల్ బ్రిడ్జ్లను నిర్మించాలనే ప్లాన్లో ఉంది జీహెచ్ఎంసీ. దీంతో ప్రాజెక్ట్ వ్యయం 1100 కోట్లకు చేరింది. కాంక్రీట్ ఫ్లైఓవర్లు కడితే ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమవడంతో పాటు ట్రాఫిక్కు ఇబ్బంది అయ్యే అవకాశాలున్నాయి. ఫ్లైఓవర్ల స్థానంలో స్టీల్ బ్రిడ్జ్లు నిర్మించడానికి డిజైన్ చేసి డిపిఆర్ రెడీ చేస్తున్నారు అధికారులు. స్టీల్ బ్రిడ్జ్లైతే గడ్డర్లను బయట తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఫిక్స్ చేస్తే ఇరుగ్గా ఉండే ఈ రోడ్లలో ఇబ్బందులు తగ్గడంతో పాటు టైం కూడా సేవ్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే కాంక్రీట్ ఫ్లైఓవర్ల కన్నా స్టీల్ బ్రిడ్జ్ల జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే పంజాగుట్ట, విఎస్టీ ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్మాణ సమయంలో చిన్నపాటి ట్రాఫిక్ సమస్యలు తప్పితే ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కేబీఆర్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం డిజైన్లు తయారు చేసి త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. ఓవరాల్గా 2 ప్యాకేజీలుగా నిర్మించనున్న 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లకు త్వరలోనే టెండర్లను పిలవనుంది జీహెచ్ఎంసీ.